మన ఇంటికి మనం వెళ్ళిపోవడానికి కీర్తి ఇదేమి పరాయి ఇల్లు కాదే. అసలు ఇందులో ఉన్న మనుషులు పరాయి మనుషులు కాదు, మన మనుషులు. మనం కలిసి తింటుందే ఉంటుందే మన మనుషులతో, పరాయి మనుషులతో కాదు. మన ఇంట్లో మనం ఉంటున్నాం, ఇంకెప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాం అని అనక కీర్తి. తప్పు కీర్తి. అది కాదురా. చూడమ్మా కీర్తి, ఇందాక అన్నావే ఏమన్నా మనకేం తక్కువ, మనకు కూర్చుని తిని అంత ఆస్తి ఉందని. అసలు మనకు ఆస్తి ఎలా వచ్చిందో తెలుసా? మనల్ని అవమానిస్తుంది అంటున్నావే స్నేహ. వాళ్ళ నాన్న రాజావారు పెద్ద ఆయన మన నాన్న మీద ఉన్న అభిమానంతో చేసిన సాయం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. అది గుర్తుపెట్టుకో. ఇది ఎంత జరిగినా సరే ఈ లెవెల్లో మన నుంచి ఒక పైసా ఆశించరు, మన నుంచి ఎంత సాయం కోరుకోరు. అలాంటి వాళ్ళని వదిలి ఎలా వెళ్ళిపోమంటావు కీర్తి? అన్నయ్య, నిన్ను అవమానిస్తుంటే నేను చూడలేకపోతున్నాను అన్నయ్య. పొరపాటున నేను నోరు జారితే ఎక్కడ గొడవలు జరుగుతాయేమోనని, ఎక్కడ సంబంధాలు తెగిపోతాయని ప్రాణం బిగపట్టుకొని ఇక్కడ ఉండాల్సి వస్తుంది అన్నయ్య. ఇదంతా మనకు అవసరమా అన్నయ్య? అవసరమేనమ్మా, ఖచ్చితంగా అవసరం. ఏ రాజలక్ష్మి అత్తే మాట మర్చిపోయావా? అపర్ణ అభిమానం మర్చిపోయావా? మనకు మాత్రం అవసరమే. నా మాట వినవా? ఇదిగో అపర్ణాల విషయంలో ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నేను ఎన్నంటే అన్నంతే. నాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయారా? కీర్తి, ఇది ఇప్పుడు ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే విషయానికి సంబంధించింది కాదమ్మా. మంచితనానికి మానవత్వానికి సంబంధించిన విషయం. ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ అవసరం మనకు ఉండకపోవచ్చు, కానీ మన అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇలాంటి సమయంలో మాకెందుకు లేని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే మనకన్నా దుర్మార్గులు ఇంకెవరు ఉండరు.